ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. తెలంగాణలో సన్నవడ్ల బోనస్ మంటలు కొనసాగుతున్నాయి. 500 బోనస్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బోనస్ బోగస్ అయిందని బీఆర్ఎస్ అంటోంది. బోనస్ పేరుతో రైతులను దగా చేస్తున్నారన్నారు కేటీఆర్. రైతులకు అండగా ఉంటున్నామని అధికార కాంగ్రెస్ చెప్తోంది. బోనస్ పై అన్నదాతలు ఆనందంగా ఉన్నారన్నారు సీఎం రేవంత్. ఇక హన్మకొండ జిల్లా కమలాపూర్ ఐకేపీ మార్కెట్ నుంచి మా వరంగల్ ప్రతినిధి తిరుపతి దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరుపతి, బోనస్సా బోగస్సా, ఎవరి వ్యాఖ్యలను ఎలా చూడాలి? చందు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్ల బోనస్ అంశంపై తెలంగాణ రాజకీయాలు కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతుంది. ఇటు ప్రతిపక్ష నేతలేమో బోనస్ అంతా బోగస్ అయిందంటూ కూడా ప్రతి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, ప్రభుత్వంపై విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బోనస్ సార్థకతమైంది, రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తారు, సంతోషపడుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ పెద్దలంతా కూడా చెప్తే పరిస్థితి కనబడుతుంది. అసలు వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు రైతులకు బోనస్ పడుతుందా, రైతుల అభిప్రాయం ఏంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ జిల్లా కమలాపూర్ ఐకేపీ సెంటర్ చూడొచ్చు. ఇక్కడ విజువల్లో వడ్లంతా కూడా ఈ ఐకేపీ మార్కెట్ దగ్గర కూడా ఉంచి ఇక్కడ నుంచే ఈ ఐకేపీ సంబంధించినటువంటి నిర్వాహకుల వద్ద కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తారు. కొనుగోలు జరిగిన తర్వాత ఐకేపీ సెంటర్ దగ్గర నుంచి అసలు ఈ వడ్లకు సంబంధించిన బోనస్ పడుతుందా, అసలు రైతులు ఏమంటున్నారు, రైతుల అభిప్రాయం ఏంది, ఈ ప్రతిపక్షాల అధికార పక్ష సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి వాటిని వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్న తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి రైతులను వాళ్ళతో మాట్లాడదాం. ఎంత ఉంది మీకు పొలం, ఎన్ని క్వింటాలు వేసారు, అసలు బోనస్ పడుతుందా, బోనస్ పడట్లేదా, ఎన్ని రోజులకు పడుతుందంటే ఏం చెప్తారు? మాకు 4 ఎకరాల పొలం ఉంది. సుమారు 120 క్వింటాళ్ళు వడ్లు దిగుబడి, 4.5 ఎకరాలు 115 నుంచి 120 క్వింటాళ్ళు దిగుబడి రావడం జరిగింది. వడ్లు అమ్మినాక ఒక 1 వీక్ 10 డేస్లో ఫస్ట్ మనకు మద్దతు ధర 2320 రూపాయలు చెల్లించడం జరిగింది. ఆ తర్వాత మరొక 4-5 రోజుల్లో బోనస్ కూడా యాడ్ కావడం జరిగింది రైతు ఖాతాలో. అంటే ఎట్లా చూడవచ్చు, అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యాఖ్యలలో పడట్లేదు, బోనస్ అంతా బోగస్ అని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎటువంటి చర్చ జరుగుతుంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా మొన్నటి దాకా కొంత సందిగ్ధంలో ఉండే, అంటే రైతు బంధు రాక, రుణమాఫీ కంప్లీట్ కాక ఇది కూడా వస్తుందో రాదో అనే ఆందోళన మాకు కూడా ఉండే రియల్గా. కానీ బోనస్ పడ్డ మాట నిజం, బోనస్ తప్పనిసరిగా పడుతున్నాయి కూడా. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు వేశారు, కొనుగోలు అయిపోయిందా, ఎంత పడ్డది బోనస్, ఎన్ని క్వింటాలు జరిగింది మొత్తం? మేము 4 ఎకరాల పొలం వేసామండి. దానికి ముందు 23-20 తోట అమ్మినాం. తర్వాత బోనస్ అనేది యాడ్ కావడం జరిగింది. మునుపటి కంటే ఇప్పుడు బోనస్ అనేది మాకు రైతు బంధు కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. బోనస్ కంపల్సరీ వస్తుంది, బోగస్ అనేది ఏం కాదు. కానీ ఇది చాలా సంతోషంగా ఉంది బోనస్ రావడం అనేది. ఎందుకంటే ఇది మేము కష్టపడితే పంట ఉత్పత్తిని బట్టి బోనస్ అనేది రావడం జరుగుతుంది. బోనస్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. మీరు చెప్పండి, ఎన్ని క్వింటాలు వేసారు, సన్నవర్లు ఏం పండించారు, అసలు బోనస్ పడిందా, ఎప్పుడు పడుతుంది, ఎన్ని రోజులకు పడుతుందంటే ఏం చెప్తారు? నేను 3 ఎకరాలు సన్నవాట్లు వేసిన. అందులో ఆ 3 ఎకరాలు కౌలు పొలం తెచ్చుకొని వేశాను. దానికి నాకు సంతోషం ఏంటంటే రైతు బంధు అనేది ఇస్తే భూస్వాములకు, పెత్తందారులకు పోయేది. ఈరోజు రైతు బంధు కాకుండా ఇలాంటి బోనస్లు పెంచడం వల్ల నాకు 80 క్వింటాలకు ఒక 40,000 రూపాయలు ఆదాయంగా వచ్చింది బోనసు. దానికి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒకటి బోనస్ ఇవ్వడం వల్ల చాలా సంతోషకరంగా ఉన్నది. కాకపోతే వ్యవసాయ పనిముట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే సబ్సిడీలు ఇచ్చిందో అలాంటి సబ్సిడీలు మళ్ళీ ఈ ప్రభుత్వం ఇవ్వాలని తెలియజేస్తున్నాను. దానికి రైతుల తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాను. చూడవచ్చు, రైతు సంఘం నుంచి కూడా రైతు బోనస్ పడినటువంటి మెసేజ్ కూడా వస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడదు. మాకు వచ్చిన అమౌంట్ మెసేజ్ ద్వారా చూపిస్తున్నాను. దీనికి చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఆ రైతుల అభిప్రాయం. అయితే ఇట్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతులందరికీ కూడా బోనస్ పడింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కూడా రైతుల అభిప్రాయం వ్యక్త పరిస్థితి కనబడుతుంది. కొంత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సన్నవర్లపై రాజకీయ దుమారం కొనసాగినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆలస్యం జరుగుతుందేమో కావచ్చు, కానీ మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవర్లకు సంబంధించి బోనస్ పడుతున్నట్టు కూడా రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారి మెసేజ్ని చూపించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.